అడుక్కొని డబ్బులు సంపాదించాలనుకోవట్లే, కష్టపడి సంపాదించాలనుకుంటున్నాం. ఈ వయసులో కూడా మా పేరెంట్స్కి ఏం అవసరమని కష్టపడుతున్నారు, సొంత ఇంటి కల నెరవేర్చుకోవడానికి. అందుకని మా పేరెంట్స్కి సపోర్ట్గా ఏదైతే అది చేస్తున్నాం. కానీ కొందరు ఉంటారు కిందకి లాగాలని, వాళ్ళకి తల తెలీదు తోక తెలీదు, ఎదుగుతున్నారంటే తొక్కేయాలి అంతే. ఇప్పటికీ 1500 ఆర్డర్స్ కంప్లీట్ అయ్యాయి ఈ ఇయర్లో. కానీ ఏ కస్టమర్ కూడా మా దగ్గర కొని మోసపోయాం అనుకోలేదు. దానికి కారణం అలా అవ్వనివ్వకుండా జాగ్రత్త తీసుకున్నాం కాబట్టి. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వల్ల మిస్టేక్స్ జరిగినా మాకెందుకులే అని వదిలేయలే. పచ్చళ్ళు కస్టమర్ దాకా చేరాలి, వాళ్ళు హ్యాపీగా తినాలి అని చూసుకున్నాం. మమ్మల్ని మోసం చేసి ఫ్రీగా పచ్చళ్ళు కూడా తిన్నారు. అయినా ఒక్క మాట అనలే. ఫేక్ పేమెంట్ ప్రూఫ్స్ చూపిసి మోసం చేస్తున్నా చాలా పొలైట్గా చెప్పాం. కానీ కొంతమంది మేము డ్రామా ఆడుతున్నట్టు కనిపిస్తుందంట. అసలు డ్రామా అంటే ఏంటి? మా పేరెంట్స్ కష్టపడి పచ్చళ్ళు పెడుతున్నారు, అది డ్రామానా? లేకుంటే ఆర్డర్ చేసిన ప్రతి కస్టమర్ టేస్ట్ బాగుంది అని చెప్పడం డ్రామానా? లేకుంటే ఆర్డర్ చేశారు, డెలివరీ చేశాము, ఇంకా మాకెందుకులే అని వదిలేయకుండా ప్రతిదీ అకౌంటబిలిటీగా తీసుకోవడం డ్రామానా? మాటలు అనడం ఈజీ, దాన్ని వెనక్కి తీసుకోవడమే కష్టం. వీలైతే సపోర్ట్ చేయండి, అంతేగాని తొక్కేయాలని చూడకండి. చాలా కష్టపడుతున్నారు మా పేరెంట్స్. సో ఇది మీ దాకా తీసుకురావడానికి అని చెప్పేసి వీడియోస్ చేస్తూ పెడుతున్నాం. కానీ దాంట్లో మీకు డ్రామా ఎందుకు అనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు.